అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి పేదల మీద యుద్ధం ప్రకటించింది. పేదలకు అందుతున్న ఆహార భద్రతపై కత్తి వేటు వేయబోతుంది. మనకందరికీ తెలుసు, అంత్యోదయ అన్న యోజన కార్డులు అత్యంత నిరుపేదలకి ఇచ్చేటటువంటి కార్డులు. 2013 యూపీఏ ప్రభుత్వం మీద కమ్యూనిస్టులు ఒత్తిడి చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టించారు. మనకందరికీ తెలుసు, ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం గాని గోధుమలు గాని ఇస్తా ఉన్నారు. దానివల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత సమకూరింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2,37,00,000 కార్డులుంటే అంత్యోదయ కార్డులు సుమారు 9 కోట్ల మంది కవర్ అవుతున్నారు. మనకందరికీ గమనంలో ఉంది ఈ కార్డులు ఎవరు పొందుతున్నారు అని అంటే, ఊర్లోకి వెళ్లితే అనాథలు, వితంతువులు, నిరుపేదలు, కటిక దరిద్రులు ఈ కార్డుల వల్ల బతకగలుగుతున్నారు. ఇప్పుడు మోడీ గారు చేసే కొత్త నిర్ణయం ఏమిటనంటే, 35 కేజీల స్థానంలో వ్యక్తులను బట్టి 7 కేజీలు ఇస్తారంట ఒక వ్యక్తికి. అంటే ఇంట్లో ఇద్దరున్నారు అనుకోండి, 14 కేజీలే, మిగిలిన 21 కేజీలు రద్దయిపోతాయి. ముగ్గురున్నారనుకోండి, 21 కేజీలే, మిగిలిన 14 కేజీలు రద్దయిపోతాయి. ఒక్కళ్లే ఉన్నారనుకోండి, 7 కేజీలు ఇస్తారు, 28 కేజీలు రద్దు చేస్తారు. ఇది దేనికోసం మీరు ఈ పని చేస్తున్నారు? ఎందుకు పేదలంటే అంత ద్వేషం, కసి ఆర్ఎస్ఎస్ కి, బీజేపీకి? మీరు ఎట్లా అంబానీలకి, అదానీలకి, గ్రామీణ ప్రాంతం ధనిక వర్గానికి, కార్పొరేట్లకి వారి పాదసేవలో ఉన్నారు. ఇంక ఇది సరిపోదా? పేదలు మరణించడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారా? మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వ లెక్కల ప్రకారమే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్తా ఉంది? ప్రతి మనిషికి గ్రామీణ ప్రాంతంలో గాని పట్టణ ప్రాంతాల్లో గాని 14 కేజీల గోధుమలు గాని బియ్యం గాని కావాలి అని చెప్తున్నారు. అంతేకాదు, మన ఫ్యామిలీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి? 33% ప్రజలు రక్తహీనంతో బలహీనపడుతున్నారని, 34% మంది పిల్లలు సరైన పోషకం లేక ఇబ్బంది పడుతున్నారని, 5 నుంచి 59 నెలలు పిల్లలు 67% అత్యంత బలహీనంగా ఉన్నారని అందరికీ తెలుసు కదా. మోడీ గారు, మీ కుటుంబం లేకపోయినా ప్రజల గురించి మీకు అర్థం అవుతుంది కదా. లేదా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, వారికి తెలుసుగా కుటుంబాల గురించి. తల్లిదండ్రులకి పౌష్టికమైన ఆహారం పెడితేనే పిల్లలు సక్రమంగా పుడతారు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అందరు అడుగుతుంది ఏమిటంటే, మామూలు కార్డులకు 5-6 కేజీలు ఇస్తున్నారు, అది కాదు, దాన్ని 10 కేజీలకు పెంచండి అని డిమాండ్ జరుగుతుంది దేశంలో. పెంచాల్సింది పక్కన పెట్టి ఉన్నోళ్ళకి రద్దు చేస్తామంటాం ఎంత దుర్మార్గమైన చర్య. అదొక్కటే కాదు, దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ కక్షపూరితంగా పగడ్బందీగా వివక్ష చూపుతుంది. ఇప్పుడు ఈ కార్డుల సవరణ 2013 ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంత్యోదయ సవరణ కనుక జరిగితే దేశం అంతా నష్టపోతారు, కట్టిక దరిద్రులు నష్టపోతారు, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఎందుకంటే జనాభా నియంత్రించారు, చిన్న కుటుంబాలు అయినాయి. అలాగే 2011 లెక్కల నుంచి ఇప్పటి లెక్కలు కనుక తీస్తే చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఇది చాలా అంటే మీరేంటి పేదరికాన్ని పెంచాలనేదే. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికం తగ్గింది అని లెక్కలు చెప్తున్నారు. రేపు ఈ చట్టాన్ని సవరించి మీరు గనక అంత్యోదయ కార్డులకు బియ్యం గోధుమలు తగ్గిస్తే మళ్ళీ పేదరికం పెరిగేదే కదా. అసలు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర, తెలంగాణ ఇంకా ఎక్కువ నష్టపోయేటట్టు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో 9,09,000 కార్డులుంటే 23,72,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. తెలంగాణలో 5,67,000 కార్డులుంటే 15,29,000, అంటే 2 రాష్ట్రాలు కలిపి సుమారు 16 లక్షల కార్డులుంటే 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. మన అనుభవం తెలుసు మనకి. ఉభయ రాష్ట్రాల నుంచి విడిపోయిన తర్వాత కూడా అంత్యోదయ కార్డులు ఎంత లాభం కలుగుతున్నాయో మనకు అందరికి గమనంలో ఉంది. కాబట్టి 33 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారం వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నప్పుడు, ఆహార ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి గోధుమలు కూడా లేవని మనం అంటున్నప్పుడు, మీరు హాస్పిటల్లోకి ఖర్చు, వాటర్ ఖర్చు, ఆరోగ్యానికి ఖర్చు, ఈ ఖర్చులన్నీ తగ్గించాలంటే పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి కదా.
ఇప్పుడు చెప్తుంది ఏంటనంటే బియ్యం గోధుమలు మాత్రమే ఆహారం కాదు, పౌష్టికమైన ఆహారం, నాణ్యమైన ఆహారం అని ప్రపంచం చర్చ జరుగుతుంది. కోడిగుడ్డు కావాలి, పాలు కావాలి, పప్పు దినుసులు కావాలి, అలాగనే చక్కెర కావాలి, మాంసాలు, ఇవన్నీ అయితేనే ఆహారం తప్ప బియ్యం గోధుమలు కాదని మీరు అంతర్జాతీయ వేదికల్లో మన ప్రతినిధులు చెప్తున్నాం, ఐక్యరాజ్య సమితిలో. కాబట్టి వీటన్నింటినీ ఇవ్వాల్సింది పోయి అంతా మీరు అంత్యోదయ కార్డులకు రద్దు చేయటం, బియ్యం రద్దు చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఆకలి మీద, ఆకలిగా ఉన్న ప్రజల మీద యుద్ధం చేస్తున్నారు, శత్రువులకు చూస్తున్నారు. కాబట్టి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, సిఐటియు, అలాగనే కిసాన్ సభ, ఈ 4 సంఘాలు కలిపి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాము. ఆ నిరసన కార్యక్రమాల్లో అందరూ కలిసి రండి, దీన్ని తిప్పికొట్టండి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే దీన్ని తిరస్కరించాలి. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ఒడిలో కూర్చొని ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు పాదాల దగ్గర ఉన్నారు. జరిగే నష్టం మీకు అర్థం కావటం లేదు. రేవంత్ రెడ్డి గారు కాగితాలకు పరిమితం అవుతున్నారు. కాబట్టి రేపు 20వ తారీఖు జరిగే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని సవరణ చేయబోతున్నారు. కాబట్టి అందరూ మన సంఘాల కార్యకర్తలు, నాయకులు, ఎంపీలను కలవండి, మెమోరాండాలు ఇవ్వండి, ముఖ్యమంత్రులు, మంత్రులు కలవండి, దీన్ని తిరస్కరించాలని చెప్పండి. అలాగనే రోడ్ల మీదకు రండి, నిరసన కార్యక్రమాలు చేయండి. కాబట్టి అత్యంత కటిక దరిద్రులైన దళితులు, గిరిజనులు, బీసీలు, ఒంటరి మహిళలు, అలాగనే సంచార జీవులు, మైనారిటీలు, వాళ్ళందరికీ అండగా ఈ అంత్యోదయ కార్డులను కాపాడుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉద్యమంలో పాల్గొని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం తిప్పికొట్టాలని కోరుతున్నాం.